నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అంటూ రెండోసారి ప్రమాణం చేద్దామని ఎంతో ఆశపడ్డారు. కానీ ఆయన ఆశలన్నీ అడియాసలయ్యాయి. విశాఖలో ప్రమాణ స్వీకారం అంటూ ఓదరగొట్టి అందరి ముందు అబాస్పాలయ్యారు. ఎన్నికల ఫలితాలు రాకముందే వైసీపీ నేతలు చేసిన అతి అందరి చేత చీకొట్టించింది. 2019 ఎన్నికల్లో వైసీపీకి ప్రభంజనం ఇచ్చిన ఓటర్లు ఇప్పుడు అదే విధమైన తీర్పును టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఇచ్చారు. అయితే ఊహించని రీతిలో ప్రజలు తీర్పు ఇవ్వడం యావత్ దేశాన్నే విస్మయానికి గురిచేసింది. ఇంతటి దారుణ పరాభవం ఎదుర్కొంటారని ఏ సర్వేలోనూ తేలలేదు. ఎగ్జిట్ పోల్స్కు భిన్నంగా ప్రజలు తీర్పు ఉండటం యావత్ దేశాన్ని ఆకర్షించింది. అయితే చావు దెబ్బ తినడంతో జగన్ కోలుకోలేకపోతున్నారు. 151 కాస్త 11 ఎలా మారింది అనేది జగన్కి అంతుచిక్కటం లేదు. ఆయన ఎవరిని నమ్మలేదు, ఆయన్ని జనం నమ్మలేదు అని వైసీపీ నేతలే కామెంట్లు చేస్తున్నారు. జగన్ జనంలోకి రాకుండా తాడేపల్లి ప్యాలెస్కే పరిమితం కావడంతో తెలంగాణలో కేసీఆర్కి ఎదురైన అనుభవమే జగన్కి ఎదురైందని అంటున్నారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని ఫలితాలు రావడం చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉందో తెలుస్తోంది. చావు దెబ్బ తగలడం వెనక ప్రధాన కారణం జగన్ వైఖరి అంటున్నారు. గత ఎన్నికల్లో ప్రజలిచ్చిన అధికారాన్ని జగన్ సద్వినియోగం చేసుకోలేదని విమర్శలు వస్తున్నాయి. పరిపాలనా అనుభవం లేకపోవడంతో పాలనలో తన మార్కు చూపించలేకపోయారు. ప్రభుత్వం అంటే డబ్బులు పంచడమే అన్న చందంగా మార్చేశారు. ఎన్నికల ముందు అనూహ్యంగా తెరపైకి వచ్చిన అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం కూటమికి ప్రధాన అస్త్రంగా మారింది. అదే ఓట్లు, సీట్లు తెచ్చిపెట్టిందంటున్నారు. ఎంతసేపు చంద్రబాబుని తిట్టడం, పవన్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడటం తప్ప వైసీపీ చేసింది ఏమీ లేదని విమర్శలు వచ్చాయి. దీంతో కూటమికి సునామీ లాంటి విక్టరీ అందించింది. జగన్ ఓటమికి కారణంగా జగన్కి వ్యక్తిగతంగానే కాదు, పార్టీకి కూడా ఎంతో నష్టం జరిగింది. 11 సీట్లతో ఆయనకు ప్రతిపక్ష హోదా లేకపోవడం, ఆయనకు లభించే ప్రత్యేక సదుపాయాలు రావు. ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ అనిపించుకుంటే క్యాబినెట్ హోదా, గన్మెన్లు, అలవెన్స్లు, అసెంబ్లీలో ప్రత్యేక గది, సిబ్బంది, అసెంబ్లీలో ఆయన మాట్లాడేందుకు అవకాశం, కూర్చునేందుకు ప్రత్యేక సీటు లభించేది. కానీ ఇప్పుడు ఆ హోదా ఆయనకు లభించదు. అంటే ఆయన కూడా మిగతా ఎమ్మెల్యేల తరహాలోనే ఉండిపోవాలి. స్పీకర్ ఆయనకు ఎక్కడైనా సీటు కేటాయించవచ్చు. 11 మంది ఎమ్మెల్యేలకే పరిమితం కావడం వల్ల ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులో చర్చలో పాల్గొనవచ్చు, కానీ వాటిని ప్రభావితం చేయలేరు. అంతేకాదు 5 ఏళ్ల పాటు రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉండదు. 11 మంది ఎమ్మెల్యేలతో ఆయనకు ఒక్క సీటు కూడా రాదు. ఏదో నామమాత్రంగా ఉండిపోల్సి వస్తుంది. దీనికి తోడు 4 ఎంపీలు ఉండడంతో గతంలోలాగా ఢిల్లీకి వెళ్ళి ప్రధాని కలిసే అవకాశం లేదు. అసెంబ్లీలోనూ వివిధ చర్చల సందర్భంగా మాట్లాడేందుకు పట్టుపట్టం కుదరదు. ఏదైనా చట్టసభలో అధికార పార్టీ, అధికారంలో ఉండే పార్టీల తర్వాత పెద్ద పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే సభలో ఆ పార్టీకి కనీసం 10% సభ్యులు ఉండాలి. ఈ మేరకు లోక్సభలో 55, ఏపీ అసెంబ్లీలో 18 సీట్లు దక్కిన పార్టీలకే ప్రధాన ప్రతిపక్ష హోదా లభిస్తుంది. నిర్ణీత సంఖ్యలో సీట్లు దక్కిన పార్టీ నాయకుడిని ప్రధాన ప్రతిపక్ష నేతగా స్పీకర్ ప్రకటిస్తారు. ఈసారి 11 స్థానాలు మాత్రమే గెలుచుకున్న వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే ఆ పార్టీకి కనీసం 18 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. దీంతో ఇప్పుడు వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం కనిపించడం లేదు. గతంలో చంద్రబాబు కూడా 3 దఫాలు విపక్షంలో ఉన్నప్పటికీ ఆయనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కడంతో క్యాబినెట్ స్థాయి ప్రోటోకాల్ కేటాయించారు. కానీ ప్రస్తుతం జగన్ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన నేతకు ఇలాంటి పరిస్థితి రావటం ఇదే తొలిసారి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ఈ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము 75Kకి రీచ్ అయ్యామండి. ఈ ఛానల్ని 100Kలో నిలపాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.